శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా నారాయణపేట జిల్లా కోస్గి మండల గ్రామంలో నిర్వహించిన శోభాయాత్రలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటనలో 7 మందిపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. మరికొంతమందిపై విచారణ చేస్తున్నామని తెలిపారు. వారికి సంబంధించిన వివరాలు, వీడియోస్ తమ దగ్గర ఉన్నాయని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ప్రజలు నమ్మరాదని సూచించారు. అల్లర్లు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై అడ్మిన్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని మతాల వారు శాంతియుతంగా ఉండి సోదరభావం కలిగి ఉండాలని మరియు కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని సూచించారు. మళ్ళీ ఇంకా కొంతమంది ప్రొవోకేటివ్ మెసేజ్ కానీ అట్లా ఆర్ వేరే యాక్ట్స్ కానీ సోషల్ మీడియా గ్రూప్స్లో ఇటు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ మా తరఫు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు సోషల్ మీడియాలో వేరే ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెడితే గ్రూప్ అడ్మిన్ యాజ్ వెల్ యాజ్ ఎవరి మెంబర్స్ ఎవరైతే పెడుతున్నారో దానిపైన కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటుంది. మనము ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటాం. మనం అన్ని వాట్సాప్ గ్రూప్ అన్నీ మనం చెక్ చూస్తూ ఉన్నాము. సోషల్ మీడియా గ్రూప్స్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నీ చెక్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా ఎవరైనా ఇట్లాంటి ప్రొవోకేటివ్ మెసేజ్ పెట్టినప్పుడు డెఫినెట్లీ మన వాళ్ళని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు అండ్ వాళ్ళపైన కంప్లైంట్ తీసుకొని మనం ఎఫ్ఐఆర్ చేస్తాం. ఈ సంబంధంలో ఏ గ్రూప్ కానీ ఏదైనా ప్రొటెస్ట్ కానీ ర్యాలీస్ కానీ అస్సలు గ్యాదరింగ్స్ కానీ అస్సలు అలౌడ్ లేవు. ఎవరైనా అట్లా చేస్తే డెఫినెట్లీ అన్లాఫుల్ అసెంబ్లీ కింద వస్తుంది అండ్ దానిపైన కూడా చర్యలు ఉంటాయి. అందరు కమ్యూనిటీస్ నుంచి నాది కోరి అందరూ మీ పిల్లలు కానీ యంగ్స్టర్స్ కానీ వాళ్ళందరికీ సంజాయించాలి. కోస్గి ప్రాంతంలో ఇది ఏదైనా ఇష్యూ కాకుండా మనమే చూసుకోవాలి. మన ఏరియాలో ఏదైనా కమ్యూనల్ కానీ ఆర్ వేరే ఇన్సిడెంట్స్ కానీ కాకుండా అందరిది నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న అందరికీ నమస్కారం. నిన్న కోస్గి పోలీస్ స్టేషన్ లిమిట్లో నారాయణపేట జిల్లా సంబంధించి ఈ శ్రీరామ్ ప్రాణ్ ప్రతిష్ఠ సంబంధించి ర్యాలీ తీసినప్పుడు మదీనా మస్జిద్ దగ్గర కొన్ని న్యూజెన్స్ అయింది. ఆ న్యూజెన్స్ వల్ల కొన్ని గ్యాదరింగ్ అయింది. అప్పటికప్పుడు పోలీస్ అక్కడ ప్రజెన్స్ ఉన్నా కాబట్టి ఇద్దరు గ్రూప్ని వేరే డైరెక్షన్లో పంపడం జరిగింది. ఎవరైతే న్యూజెన్స్ చేశారో దాన్ని కంప్లైంట్ తీసుకొని మనం ఇమ్మీడియట్లీ రాత్రిలోనే ఎఫ్ఐఆర్ అయింది. 120B 153A 295A రెడ్ విత్ 34 IPC సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ 7 మెంబర్స్, తర్వాత కొంతమంది ఇంకా అన్నోన్ మెంబర్స్ దానిపైన ఎఫ్ఐఆర్ అయింది. మన దగ్గర అన్ని వీడియోస్ ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ని పరిశీలిస్తూ ఇంకా ఎవరెవరు ప్రొవోకేటివ్ ఇన్స్టిగేషన్ అన్నీ చేశారు వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి దానిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.